This conference will now be recorded. Right. Okay, good. Yeah. సో మీకు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ షేర్ చేశాను కదా, ఈ ప్రాజెక్ట్ది ఎలాంటిది. ఇందులో మన ఈ గ్రీన్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన అసైన్మెంట్స్ అండి, మీరు చేయాల్సినవి అసైన్మెంట్స్. సో అవే మనం చూస్తూ ఉన్నాం సెషన్స్లో కూడా. సో సేల్స్ సెగ్మెంట్ ఇవి చూసినట్లయితే ఇవన్నీ సో ఇవి సో నిన్న మనం మాట్లాడుకున్న అసైన్మెంట్స్ అండి. బిజినెస్ సినారీస్ ఇవన్నీ ఓకే, మీరు చేయండి. ఓకే, సో చేస్తే ఓకే, నో ప్రాబ్లం. యాక్సెస్ ఓన్లీ ఆన్ అకౌంట్. ఓకే, నిన్న లాస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? యూజర్ ఓకే, ఫ్రీజ్ ఫ్రోజన్ అవి కూడా చూసాం, మా పాయింట్స్ కూడా చూసేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీజ్ ఆప్షన్ కూడా చూసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే, యాజ్ అ సిఆర్ఎం ప్రొడక్ట్ ఓనర్ ఐ వాంట్, నా సినారీ ఏంటంటే ఐ వాంట్ ద యూజర్ షుడ్ access within the IP range, IP ranges. ఓకే, సో ఇప్పుడు నేను ఎలైన్ వెల్లి సిఆర్ఎం సైట్, ఎలైన్ వెల్లి స్టాఫ్ వర్క్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే సెక్యూరిటీ అనమాట, సెక్యూరిటీ పర్పస్ కోసం ఒకవేళ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, బట్ ఫైర్ వాల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఐపీ రేంజెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవుట్ ఆఫ్ దీస్ బౌండరీస్ కనుక మనం యాక్సెసిబిలిటీ ఇస్తే డేటా బ్రీచ్ అనేది అయిపోతుంది, డేటాకి సెక్యూరిటీ పోతుంది అనమాట. ఎవరైనా సరే ఐపీ రేంజెస్లో ఉన్న వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అలాంటి రెస్ట్రిక్షన్స్ సినారీస్ వస్తుంటాయి మనం. సో అది ఎలా రిస్ట్రిక్ట్ చేస్తామో, ఎలా కాన్ఫిగర్ చేస్తామో అనేది చూద్దాం ఐపీ రేంజెస్ కోసం. ఓకే, సో యూజర్ షుడ్ వర్క్ ఇన్ ద ట్రస్టెడ్ నెట్వర్క్స్ ఓన్లీ. ఓకే, అతను మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఐసిఐసి బ్యాంక్ సిఆర్ఎం టూల్ ఓపెన్ చేస్తానంటే కుదరదు. ఓకే, ఐసిఐసిఐ ఒక రేంజ్ డిఫైన్ చేసుకుంటుంది, ఆ రేంజ్ ఆఫ్ నెట్వర్క్లోనే ఐపీఎస్లోనే యూ మస్ట్ యాక్సెస్, యూ మస్ట్ వర్క్ అనమాట. సో దీనివల్ల యూసేజ్ ఏంటంటే వీ కెన్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు అవర్ డేటా. ఓకే, సో అది ఎలా చేస్తామంటే యూజర్కి ఒక ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ ప్రొఫైల్కి వెళ్ళండి. ఈ ప్రొఫైల్లో ఐపీ రేంజెస్ ఉంటాయి. లాగిన్ ఐపీ రేంజెస్ అని. ఓకే, లాగిన్ ఐపీ రేంజెస్ అని దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం కొత్తది
ఇప్పటిదాకా ఏంటంటే ఏమీ లేవు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి నేను ల్యాన్ మీద ఉన్న వర్క్ అవుతుంది, వైఫై యూస్ చేస్తున్న వర్క్ అవుతుంది, మొబైల్ నెట్వర్క్ డివైస్ నెట్వర్క్ యూస్ చేస్తున్న వర్క్ అవుతుంది, మీరు మీ సైడ్ నుంచి ఈ క్రెడెన్షియల్స్ లాగిన్ అయినా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నిన్న మనం వెరిఫికేషన్ కోవడం అంటే ఓకే, సేల్స్ అడ్మిన్ కి పాస్వర్డ్ ఏం పెట్టాం మనం? సేల్స్ ఫోర్స్ పెట్టాం సార్. Salesforce 123. చేస్తున్నది. పాస్వర్డ్ 123 పెట్టాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ నేను లాగిన్ అయ్యాను, నేను లాగిన్ అవ్వగలిగాను. ఓకే, సో నేనేం చేస్తానంటే నా ఐపీ అడ్రస్ చెక్ చేస్తాను. మై ఐపీ అడ్రస్. సో ఇది నా ఐపీ అడ్రస్ అనమాట. సో ఇప్పుడు ఈ యూజర్ ఇక్కడ నుంచి లాగిన్ అవ్వగలుగుతున్నాడు. నేనేం చేయాలంటే రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ So as a system administrator, I have logged in, okay, and go to setup, manage users, profiles, and my profile is, this is the profile. ఈ యూజర్ అనేవాడికి రిస్ట్రిక్షన్ చేయాలి. ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ హిమ్. ఓకే, ఐపీ రేంజెస్, ఈ ప్రొఫైల్కి సంబంధించిన ఐపీ రేంజెస్. సో ఐపీ అడ్రస్, సేవ్. The list of IP ranges do not cover your current IP address. Current IP address. Okay. User this profile. If you save this range, users with this profile will not be able to log in your current IP address. 67 నుంచి 678 పెట్టి ట్రై చేద్దాం. 245 కదా, 245 లిమిట్. సో ఐపీ అడ్రస్ ఒకటి వచ్చేసింది చూడండి, ఒక ఐపీ అడ్రస్ సేవ్ చేసేసుకున్నాము. సో 67 నుంచి 245 మధ్యలో ఈ ప్రొఫైల్ అనేది వర్క్ అవ్వచ్చు. ఈ మధ్యలో ఉన్న ఐపీఎస్ మొత్తము వర్క్ అవుతాయి. ఓకే, లెట్ మీ చెక్ హియర్, యామ్ ఐ ఏబుల్ టు లాగిన్ ఆర్ నాట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రిఫ్రెష్ చేస్తాను.
సో బాగానే ఉంది, ఏం కాలా. మళ్ళీ లాగిన్ అవటానికి ట్రై చేస్తాను నేను. లాగిన్ అయ్యాను, ఎందుకంటే నా ఐపీ అడ్రస్ ఇక్కడ చూసినట్లయితే 67 ఉంది. 60 మనం కాన్ఫిగర్ చేసింది ఎక్కడి నుంచి కాన్ఫిగర్ చేసాము, 67 నుంచి 255 వరకు అని చెప్పన్నాము. ఓకే, సో దట్ ఇట్ ఈస్ అలోయింగ్. లెట్ మీ ఎడిట్ టు దిస్. ఓకే, ఐపీ రేంజెస్, మన ఐపీ రేంజ్ ఏం చేద్దామంటే మార్చేద్దాం. సెవెంటీ దగ్గర నుంచి 255, మీరు ఈ రేంజ్ అప్పర్ లిమిట్ ఎంతైనా పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నా రేంజ్ ఏంటిది 67, అంటే 70కి తక్కువలో ఉంది. ఓకే, సో లెట్ సి. ఇప్పుడు నేను లాగిన్ అవ్వకూడదు. ఓకే, సో దట్ బికాస్ ఆఫ్ దట్ మై ఐపీ ఈస్ నాట్ ఇన్ దట్ రేంజ్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నాను, బాగానే ఉంది. ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లాగౌట్ చేస్తాను. లాగౌట్ చేసి మళ్ళీ ట్రై చేద్దాం. My IP address range. Enter the range of valid IP address from which users with this profile can log in. ఓకే, సో నా దగ్గర ఇంకో నెట్వర్క్ కూడా లేదు మీకు కనెక్ట్ చేసి చూపించడానికి. ఇదే నెట్వర్క్ మీద ఎలా టెస్ట్ చేయొచ్చు? Not 3 192 168 013. Delete. ఇప్పుడు ఇంకో వైపు వచ్చింది, మారిపోతుంది. ఈ వైఫై మీద ల్యాండ్ కదా.
నాట్ ఏబుల్ టు లాగిన్. సేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ ఎర్రర్ లాగిన్ హిస్టరీ చూడండి. రిస్ట్రిక్టెడ్ ఐపీ. ఓకే, సో నేను ఇక్కడ ఐపీ రేంజ్ ఏమని ఇచ్చాను, ఇది ఇచ్చాను 128. ఓకే, బట్ నా ఐపీ అడ్రస్ ఏంటిది, ఇక్కడ చూసినట్లయితే 24 వచ్చింది. నేను వైఫై మీద ల్యాండ్ కనెక్ట్ చేసుకున్నానండి, అందువల్ల వైఫై ఇది మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇదనమాట. సో ఏంటంటే ఈ రేంజ్లో ఉంటేనే నా ఐఎమ్ ఏబుల్ టు లాగిన్ అనమాట. దిస్ ప్రొఫైల్ పర్సన్స్ కెన్ ఏబుల్ టు లాగిన్. ఓకే, సో మీరు నేనేం పాస్వర్డ్ తప్పించానన్న అనుమానం ఉన్నా కానీ మీరు ఇక్కడ లాగ్ చూసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ లాగ్ చూసినట్లయితే రిస్ట్రిక్టెడ్ ఐపీ వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లాగిన్ అనమాట, రిస్ట్రిక్టెడ్ ఐపీ వల్ల. ఓకే, సో మీరు అది ప్రాక్టీస్ చేయండి. నా దగ్గర 2 నెట్వర్క్లు ఉన్నాయి అనుకోండి మీ దగ్గర. ఓకే, 2 నెట్వర్క్లు ఉంటే కనుక కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఒక నెట్వర్క్తో కాన్ఫిగర్ చేసుకొని ఇంకో నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో నేనేం పాస్వర్డ్ తప్పు ఇవ్వలేదు, బికాస్ ఆఫ్ దిస్ స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను అది తీసేస్తాను, ప్రొఫైల్లో ఆ లిమిట్ తీసేస్తాను. లిమిట్ తీసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చేస్తాను, లాగిన్ అయిపోతుంది. సో నా ఏబుల్ టు లాగిన్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు యూజర్ కింద, జస్ట్ రిఫ్రెష్ ఇట్, సక్సెస్. ఓకే, సో మీకు బిజినెస్ సినారియో అండి. అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే అడుగుతారు కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి, ఈ ప్రొఫైల్స్ ఈ ఐపీ రేంజెస్ మధ్య ఉంటేనే లాగిన్ అవ్వాలి, అదర్వైజ్ లాగిన్ అవ్వకూడదు. బ్యాంకింగ్ సెక్టర్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కంపల్సరీ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే, సో లేదంటే డేటాకి సెక్యూరిటీ ఉండదు అనమాట. సో ఐపీ రేంజెస్ మనం డిఫైన్ చేసుకొని ప్రొఫైల్స్ వైజ్ డిఫైన్ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది, నీ వెబ్సైట్కి సెక్యూరిటీ ఉంటుంది, నీ డేటాకి. వెబ్సైట్ ఇస్ నథింగ్ బట్ డేటా అయితే. సో ఇది క్వరీస్ ఏమైనా ఉన్నాయండి? ఇంటర్వ్యూ క్వశ్చన్ పడుతుంది దీని మీద. ఓకే, సో బాగుంది. ఓకే, నా దగ్గర ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్ ఏంటిది, AW సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. ఇందులో 3 యూజర్స్ ఉన్నారు. వీళ్ళకి పర్మిషన్ యాక్సెస్ అన్ని కామన్ గా ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? ఇక్కడ ఈ ప్రొఫైల్లో ఏవైతే పర్మిషన్ సెట్స్ ఉంటాయో, ఏవైతే కాన్ఫిగరేషన్ ఉంటుందో, ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో, అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రొఫైల్లో ఇక్కడ వీటన్నిటికీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, అన్నిటికీ
ఏవైతే ఇందులో మనం డిఫైన్ చేస్తామో వీళ్ళకి ముగ్గురికి కామన్గా సేమ్ సెట్టింగ్సే ఉంటాయి కదా, సేమ్ సెట్టింగ్సే ఉంటాయి, రైట్? సో నాకు ఇప్పుడు ఒక బిజినెస్ సినారియో వచ్చింది. ఆ బిజినెస్ సినారియో ఏంటంటే ఓన్లీ Rama should edit, delete, others should not do these operations. ఓకే, ఇది నా రిక్వైర్మెంట్. ఇక్కడ రామ మాత్రమే ఎడిట్ డిలీట్ చేయగలగాల, లావణ్య కానీ పవన్ కానీ చేయకూడదు. మన ముగ్గురం ఎవరికి సంబంధించిన వాళ్ళం? మన ముగ్గురం ఈ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్కి సంబంధించిన వాళ్ళం. ఓకే, సో డిఫాల్ట్గా అకౌంట్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయగలం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం అకౌంట్ ఆబ్జెక్ట్ మీద సో క్రియేట్ రీడ్, సో అవి ఉన్నాయో లేదో చూద్దాం. నేను చెప్పేది అర్థం కాకపోతే ఏమంటే చెప్పండి, మాట్లాడేసుకుందాం. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కాదు, ఆబ్జెక్ట్ లెవెల్స్, ట్యాబ్ సెట్టింగ్స్, కస్టమర్ సెట్టింగ్స్, రికార్డ్ టైప్ సెట్టింగ్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మీద. సో ఆబ్జెక్ట్స్ మీద ఏంటి? క్రియేట్, ఎడిట్, డిలీట్, రీడ్, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫైల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పనులన్నీ చేయగలుగుతారు. ఓకే, అంటే ఏంటి? ఇక్కడ నాకు ఒకే యూజరే ఉన్నాడు. ఓకే, ఇక్కడ నాకు ఒకే యూజరే ఉన్నారు కాబట్టి సో తనకి అకౌంట్స్ మీద చూసినట్లయితే న్యూ అన్ని చేయగలుగుతున్నాడు. క్రియేట్, ఎడిట్, డిలీట్ అన్ని చేయగలుగుతాడు. డిలీట్ కూడా చేయగలుగుతున్నాడు. సో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రొఫైల్లో ప్రొఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి అన్నమాట. ప్రొఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు సేల్స్ అడ్మిన్స్ తో పాటు ఈ 3 అదర్ 2 మెంబర్స్ కూడా సేమ్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే ఎవరో ఒకళ్ళు ఒక యూజర్కి ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ హిమ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేస్తాను. ప్రొఫైల్ లెవెల్లో ఎడిట్ డిలీట్ తీసేస్తున్నా. క్రియేట్ రీడ్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఈ ప్రొఫైల్ సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో క్రియేట్ చేస్తాడు. డీటెయిల్స్ ట్యాబ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎడిట్ చేయడానికి లేదు, డిలీట్ చేయడానికి లేదు ఈ యూజర్. అవునా? ఎందుకని? మనం ప్రొఫైల్ లెవెల్లోనే రిస్ట్రిక్ట్ చేసేస్తాం. ప్రొఫైల్ లెవెల్లోనే నా దగ్గర ఈ ఆప్షన్స్ లేవు. నేను ప్రొఫైల్ లెవెల్లోనే ఓన్లీ క్రియేట్ అండ్ రీడ్ మాత్రమే ఇచ్చాను. ఎడిట్ డిలీట్ ఇవ్వలేదు. సో ఈ ప్రొఫైల్లో ఎంతమంది యూజర్స్ ఉంటారో అందరి యూజర్కి ఇదే కాన్ఫిగరేషన్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ప్రొఫైల్లో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సో మన ముగ్గురు ఉన్నాం. మన ముగ్గురులో సేల్స్ అడ్మిన్ నేను అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే సో నాకు, నీకు, తనకి ముగ్గురికి క్రియేట్ రీడ్ ఆప్షన్ కామన్. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే రామాకి మాత్రము ఎడిట్ డిలీట్ ఇవ్వాలి. ఓకే, ఎడిట్ డిలీట్ ఇవ్వాలి. ఇక్కడ రామా అంటే మన సేల్స్ అడ్మిన్ యూజర్ అనే అనుకున్నాం. ఓకే, ఎడిట్ డిలీట్ ఇవ్వాలి. సో ఎడిట్ డిలీట్ ఇవ్వాలంటే యూజర్ లెవెల్లో మనం ఏదైనా చేయగలమేమో చూద్దాం. సొల్యూషన్ ఏమైనా చెప్పగలరా?
యూజర్ లెవెల్లో అకౌంట్ ఆబ్జెక్ట్ మీద కాన్ఫిగరేషన్ చేయాలా? ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఆప్షన్ లేదు యూజర్ లెవెల్లో కాన్ఫిగర్ చేయడానికి. ప్రొఫైల్ లెవెల్లో చేయొచ్చు, కానీ ప్రొఫైల్ లెవెల్లో చేస్తే ఏంటంటే ఈ ప్రొఫైల్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడిట్ డిలీట్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. అది జరగకూడదు. ఓన్లీ వన్ పర్సన్ హూ వీ హ్యావ్ సెలెక్టెడ్, దట్ పర్సన్ ఓన్లీ షుడ్ ఏబుల్ టు ఎడిట్ అండ్ డిలీట్ అనమాట. సో ఆ యూజర్ లెవెల్లో ఏదైనా చేద్దామంటే యూజర్ లెవెల్ పర్మిషన్ ఇవ్వడానికి లేదు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ అన్ అడిషనల్ ఆప్షన్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ టు ద యూజర్ హూ ఇస్ బిలాంగ్స్ టు దిస్ ప్రొఫైల్. అడిషనల్ పర్మిషన్స్ కదా ఇవి. దీస్ ఆర్ కాల్డ్ అడిషనల్ పర్మిషన్స్. రిక్వైర్మెంట్ బేస్ చేసుకుంటే దీస్ ఆర్ కాల్డ్ అడిషనల్ పర్మిషన్స్. అడిషనల్ పర్మిషన్స్ అండి. వీటిల్నే మనము దీన్ని ఇటువంటి సినారీస్ అడిషనల్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ సపరేట్ పర్మిషన్ సెట్ ఇవ్వాలి. పర్మిషన్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అసైన్ చేస్తాము. పర్మిషన్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఈ పర్మిషన్ సెట్ ని ఇతనికి అసైన్ చేస్తాము. ఇతనికి అసైన్ చేస్తే ఈ రెండు చేయగలుగుతాడు. ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళు మాత్రమే ఈ పర్మిషన్ సెట్ లో ఏం డిఫైన్ చేస్తామంటే ఎడిట్ డిలీట్ చేయి ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్ అని చెప్తాం అన్నమాట. ఓకే, ఈ పర్మిషన్ సెట్ కొత్త పదం అండి. పర్మిషన్ సెట్స్ ఆర్ ద అడిషనల్ పర్మిషన్స్ విచ్ విల్ బి ప్రొవైడింగ్ టు ద యూజర్స్. పర్మిషన్ సెట్స్ మీద ఒక క్వశ్చన్ పడుతుంది. పర్మిషన్ సెట్ అంటే ఏంటని అడుగుతారు, అది ఎలా క్రియేట్ చేస్తారని అడుగుతారు, అది దేనికి యూజ్ చేస్తారని అడుగుతారు. పర్మిషన్ సెట్ వల్ల యూజ్ చేసేది విల్ ప్రొవైడ్ ద additional set of permissions to the users, which basically individual permission sets. Okay, additional access ఇస్తున్నాం మనం. ఓకే, ఇతనికి అడిషనల్ యాక్సెస్ ఇస్తున్నాం. అది ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓకే, సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్ వెళ్ళండి. దిస్ ఇస్ బ్లాక్ విండో. సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పర్మిషన్ సెట్స్ అని ఇక్కడ ఉంది చూడండి. మేనేజ్ యూజర్స్ పర్మిషన్ సెట్స్. క్లిక్ ఆన్ పర్మిషన్ సెట్స్. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయండి కొన్ని. అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి కొత్తది క్రియేట్ చేసుకుంటాం కాబట్టి కొత్తది న్యూ పర్మిషన్ సెట్. క్రియేట్ న్యూ పర్మిషన్ సెట్. సో మనం ఏం చేద్దామంటే న్యూ పర్మిషన్ సెట్ నేమ్ ఇచ్చేసుకున్నాము. మనది కొత్తది కాబట్టి 1.0 సేల్స్ అడ్మిన్ పర్మిషన్ సెట్. డిఫాల్ట్ వచ్చేస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎడిట్ డిలీట్ ఆపరేషన్స్ ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్. సెషన్ యాక్టివేషన్ రిక్వైర్డ్. ఇది యాక్టివేషన్ లేకపోతే చూడండి, అప్లై ద పర్మిషన్ సెట్ ఓన్లీ వెన్ యూజర్ సెషన్స్ మీట్ స్పెసిఫైడ్ క్రైటీరియా. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ టిక్ చేసుకోండి. లైసెన్స్ ఏది సెలెక్ట్ చేసుకోవాలండి? మన ప్రొఫైల్ దేనికి ఇస్తున్నామో, ఏ ప్రొఫైల్కి ఇస్తున్నాం, మనం ఏ ప్రొఫైల్కి అసైన్ చేస్తున్నామో సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్. ఏ లైసెన్స్ వాడారు వాళ్ళు? సేల్స్ లైసెన్స్. ఓకే, అక్కడ ప్రొఫైల్ యూజర్స్ ఏ లైసెన్స్ లో ఉంటారో ఆ లైసెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, సేవ్ చేయండి. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, బాగుంది. యాప్స్ వైజ్ గా చేసుకోవాలా. యాప్స్ వైజ్ పర్మిషన్ సెట్సా, ఆబ్జెక్ట్సా? ఇప్పుడు మనకి అకౌంట్ ఆబ్జెక్ట్ మీద చేయాలా. సో ఆబ్జెక్ట్ సెట్టింగ్స్. ఏ అకౌంట్స్ కదా. ఆబ్జెక్ట్ పర్మిషన్స్, టోటల్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, ఆబ్జెక్ట్ నేమ్, ఓకే,
అసైన్మెంట్స్ ఎడిట్ చేయండి. ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ చూసినట్టయితే డిఫాల్ట్ పర్మిషన్స్ అండి ఇవి మనం ఫీల్డ్స్ గురించి మాట్లాడట్లేదు, ఆబ్జెక్ట్ లెవెల్ కాబట్టి ఆబ్జెక్ట్ లెవెల్లో మనకి ఏమేం కావాలి, ఎడిట్ డిలీట్ కావాలి. ఎడిట్ డిలీట్ ఈ రెండు, ఈ పర్మిషన్ సెట్ లో ఎక్స్ట్రా యాక్సెస్ ఈ రెండు కావాలి. ఓకే, ఎడిట్ అండ్ డిలీట్. ఎడిట్ అండ్ డిలీట్ చేసి సేవ్ చేయండి. సో పర్మిషన్ సెట్స్, మేనేజ్ అసైన్మెంట్స్. ఏ యూజర్కి అసైన్ చేయాలి, యాడ్ యూజర్ ఎవరు, ఇతనే కదా మన దగ్గర ఉంది. అసైన్ టు దిస్ యూజర్, అసైన్ టు దిస్ యూజర్, డన్ డన్. ఓకే, సో యూజర్ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మీరు ఒకసారి పర్మిషన్ సెట్స్ అసైన్మెంట్స్ చూసినట్లయితే సేల్స్ అడ్మిన్ యూజర్, ఎడిట్ అసైన్మెంట్, అవైలబుల్ పర్మిషన్ సెట్స్, అవైలబుల్ పర్మిషన్ సెట్స్ ఇదేంటి రాలేదు ఇక్కడ. ఉంది పర్మిషన్ సెట్ ఉంది. This should come. Cancel. Users. నా యూజర్ పర్మిషన్ సెట్, ఎడిట్ అసైన్మెంట్స్, మళ్ళీ ఏంటిది, ఓకే. సో ఇదే కదా మన కొత్త పర్మిషన్ సెట్ క్రియేట్ చేసింది, నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ పర్మిషన్ సెట్ యాడ్ చేశాను. ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ డిలీట్ ఎడిట్ ఆప్షన్ లేదు. ఓకే, జస్ట్ రీఫ్రెష్ దిస్ పేజ్. సో సి ఎడిట్ అండ్ డిలీట్, ఈ టూ ఆప్షన్స్ నాకు యాక్సెస్ వచ్చినాయి. ఈ టూ ఆప్షన్స్కి నాకు, ఈ టూ ఆపరేషన్స్కి నాకు యాక్సెస్ వచ్చినాయి బికాస్ ఆఫ్ ద పర్మిషన్ సెట్. ఓకే, సో బట్ ప్రొఫైల్ లెవెల్లో, సో ప్రొఫైల్ లెవెల్స్లో మీరు ప్రొఫైల్ లెవెల్లో నా ప్రొఫైల్ చూసుకున్నట్లయితే, ఈ సేల్స్ అడ్మిన్ ప్రొఫైల్లో చూసినట్లయితే ఆ అకౌంట్ ఆబ్జెక్ట్స్కి మనము ఓన్లీ రీడ్ అండ్ క్రియేట్ మాత్రమే ఇచ్చున్నాం. నేను అదేం చేంజ్ చేయలేదు, ఓన్లీ రీడ్ అండ్ క్రియేట్ మాత్రమే ఇచ్చున్నాం. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్స్? సో పర్మిషన్ సెట్ క్రియేట్ చేస్తాము, దాన్ని ఏ యూజర్కి అయితే అసైన్ చేయాలనుకుంటామో ఆ యూజర్కి అసైన్ చేస్తాము. ఓకే, ఓకే. Trusted IP network అయిపోయింది. Create account with the help of permission user. This is permission user. Okay. సో దీస్ ఆర్ ద అసైన్మెంట్స్ అండి. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఓకే, సేమ్ అది. సో దిస్ ఈస్ అబౌట్ యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్లో పర్మిషన్ సెట్స్, యూజర్స్ క్రియేట్ చేయడం, పర్మిషన్ సెట్స్, ప్రొఫైల్స్, లైసెన్సెస్. సో ఇవి బాగా ఇంపార్టెంట్, అడుగుతారు. ఓకే, సో
Yeah. నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేషన్షిప్స్ అండి. రిలేషన్షిప్స్కి వెళ్తాను. రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్స్లో బిఫోర్ గోయింగ్ టు రిలేషన్షిప్స్ లెట్ మీ సే ఐ హ్యావ్ దిస్ డేటా. అది ఎందుకు వచ్చింది, దేనికి యూజ్ అవుతాయి, ఓకే. సో ఇది మనకి ఉన్న అడ్రస్, ఒక రికార్డు. సో అదేవిధంగా నాకేంటంటే నాకు ఇంకో రికార్డు కూడా ఉంది. ఎందుకంటే సో మనం అంతా ఏడబ్ల్యూసి ఎల్ఎన్ వెల్లీకి ఎంప్లాయీస్ అనమాట. ఎల్ఎన్ వెల్లీకి ఎంప్లాయీస్, ఓకే. సో ఇక్కడ మీకు ఈ 3 రికార్డ్స్లో కామన్ డేటా ఏం కనిపిస్తుంది, కంపెనీ నేమ్. యా. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు కంపెనీ. సో అదంతా కామన్ గా కనిపిస్తుంది మనకి. అంటే ఏంటి, డేటా రిడెండెన్సీ అనేది జరుగుతుంది, రైట్. డేటా రిపీట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇలా చేసేస్తాను. ఇక నేనేం చేస్తానంటే ఈ రికార్డులో ఇలా రెఫర్ చేసుకుంటాను నేను, ఓకే. ఇది ఎంప్లాయీ టేబుల్ కదా, ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఇది ఎంప్లాయీ ఆబ్జెక్ట్, ఇది కంపెనీ ఆబ్జెక్ట్, కంపెనీ అడ్రస్ ఉంటుంది, ఓకే. సో ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది చైల్డ్ టేబుల్ అవుతుంది. కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎంప్లాయీస్ ఆర్ ద చైల్డ్స్, కంపెనీ ఇస్ ద పేరెంట్, ఓకే. సో చైల్డ్ ఆల్వేస్ రిపోర్ట్స్ టు ద పేరెంట్, child always refers to the parent, or child always relates to the parent, okay. Child related to parent, child is related to parent, child is related to parent. So child always contains a reference field to refer to the parent, and this is called the reference field, okay. This is called the reference field, okay. And this is the way we relate the. సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఉంది, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద రిలేషన్షిప్. అండ్ by implementing these relationships, what we are achieving is we are eliminating, or we are overcoming the problem called data redundancy. నుంచి మనం ఓవర్కమ్ చేస్తున్నాం, ఓకే. అర్థమైందండి ఎందుకు రిలేషన్షిప్స్ కావాలి అనేది. మెయిన్ పర్పస్ ఇదే, నార్మలైజేషన్స్ కాన్సెప్ట్స్ మెయిన్ పర్పస్ ఇది, ఓకే. మనకి SQL లో ఉన్నట్టు అంత పెద్ద ఏముండవు, ఇక్కడ డైరెక్ట్ ఉంటాయి రిలేషన్షిప్స్ అనేవి. 2 or 3 ఉంటాయి, ఓకే. చాలా సింపుల్ గా ఉంటాయి. మనం ఇప్పటిదాకా మనం ఫీల్డ్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో సేమ్
by creating a simple field will establish the relationship among the objects అనమాట. ఓకే, సో బై సింపుల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను, ఇదొక ఫీల్డ్ నేను క్రియేట్ చేస్తాను. ఈ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు దీనికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. మనం కష్టపడి జాయిన్స్ అలా ఏం రాయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఉంటుంది. ఓకే, అర్థమైందా రిలేషన్షిప్స్ ఎందుకు వచ్చినాయి అనేది? ఓకే, ఓకే. సో మనకి రిలేషన్షిప్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. ఐ మీన్ స్ట్రాంగ్ బాండెడ్ రిలేషన్షిప్, అలాగే వీక్ బాండెడ్ రిలేషన్షిప్. సో దీంట్లోకి వచ్చేసరికి కేటగిరీస్, దీన్ని ఏమంటారంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటారు. అండ్ లుకప్ రిలేషన్షిప్ తో ఎస్టాబ్లిష్ చేస్తాం, అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. స్ట్రాంగ్ బాండెడ్ రిలేషన్షిప్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ ద్వారా. వీక్ బాండెడ్ రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే లుకప్ ఫీల్డ్ ద్వారా. ఓకే, మీరు డేటా టైప్స్ క్రియేట్ చేసినప్పుడు చూస్తున్నారు, గుర్తుందా? there is a section called relationship section, right? So అది ఓకే. సో మనకి పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్. పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్. పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటే మనకి అకౌంట్స్ కాంటాక్ట్స్, అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్. అకౌంట్ కి కాంటాక్ట్సేగా, కాంటాక్ట్స్ ఏమవుతుంది? చైల్డ్ అవుతుంది. ఎందుకండి? అకౌంట్ ఇస్ మే పేరెంట్. అకౌంట్ లేకపోతే కాంటాక్ట్ ఆర్ఫన్ కాంటాక్ట్ అవుతుంది, అనాథ అయిపోతాడు. సో కాంటాక్ట్ అంటే మనం కాంటాక్ట్స్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీరు చూసినట్లయితే కాంటాక్ట్స్ అని క్లిక్ చేయండి. కాంటాక్ట్స్ అని క్లిక్ చేసినప్పుడు ఏదైనా సరే కాంటాక్ట్ తీసుకున్నట్లయితే దిస్ షుడ్ బి అకౌంట్ నేమ్. ప్రతి కాంటాక్ట్ కి ఒక అకౌంట్ నేమ్ మ్యాప్ అయి ఉంటుంది, రైట్? సో అకౌంట్ నేమ్, ఏ అకౌంట్ నేమ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు తెలిసిపోతుంది అకౌంట్ నేమ్. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, సో ఇది అంటే అలాగే అకౌంట్స్ తీసుకున్నట్టయితే ఏ అకౌంట్కి ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, సో ఇది తెలుసు కదా మీకు. డీటెయిల్ పేజ్ అండ్ రిలేటెడ్ లిస్ట్ పేజ్. డీటెయిల్ సెక్షన్, రిలేటెడ్ లిస్ట్. డీటెయిల్ సెక్షన్ అండ్ రిలేటెడ్. ఓకే, డీటెయిల్ వచ్చేసరికి పేరెంట్ ఆబ్జెక్ట్, పేరెంట్ డీటెయిల్స్. అండ్ దాని కింద ఏమంటే రిలేటెడ్, చైల్డ్ రికార్డ్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ చైల్డ్. సో ఈ కాంటాక్ట్స్ అందరూ ఈ అకౌంట్ కి సంబంధించిన వాళ్ళు, ఈ కాంటాక్ట్స్ అందరూ ఈ అకౌంట్ కి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో పేరెంట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ డీటెయిల్ అనమాట. పేరెంట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ డీటెయిల్ పేజ్. ఓకే, ఇట్ కంటైన్స్ డీటెయిల్ పేజ్. అండ్ ఇవి వచ్చేసరికి చిల్డ్రన్స్ అందరూ ఎక్కడ ఉంటారు? రిలేటెడ్ లిస్ట్ లో ఉంటారు, రిలేటెడ్ లిస్ట్. ఓకే, మనం ఒక రికార్డ్ కనుక ఓపెన్ చేస్తే ఆ రికార్డ్ పేజ్ లో ఏముంటాయి? 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి డీటెయిల్ పేజ్ సెక్షన్, ఇంకోటి రిలేటెడ్ లిస్ట్ సెక్షన్. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం.
డీటెయిల్లో రికార్డ్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిలేటెడ్లో ఏవైతే చైల్డ్స్ ఉంటాయో, ఏవైతే ఎక్కడ ఏ ఆబ్జెక్ట్స్కి అయితే రిలేటెడ్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనకి ఈ కాంటాక్ట్ తీసుకున్నట్టయితే ఈ అకౌంట్కి సంబంధించిన ఆపర్చునిటీస్ చైల్డ్ అవుతుంది, అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్స్ చైల్డ్ అవుతుంది. కాంటాక్ట్లో ఏదో కాంటాక్ట్ ఓపెన్ చేయండి. ఈ కాంటాక్ట్ ద్వారా కేసులు ఏం రైజ్ అయినాయి, ఆపర్చునిటీస్ ఏం రైజ్ అయినాయి, కేసులు ఏం రైజ్ అయినాయి. సో నేను కేసెస్ రైజ్ చేస్తే నా ద్వారా కేసెస్ రైజ్ అయినాయి కాబట్టి ఐఎమ్ ద పేరెంట్ ఆఫ్ దట్ కేస్. ఓకే, సో ఈ కాంటాక్ట్ ద్వారా ఈ కేసెస్ రైజ్ అయినాయి. ఐఎమ్ ద పేరెంట్, సో ఐఎమ్ ద డీటెయిల్ పేజ్, ఐఎమ్ ద పేరెంట్ అండ్ దీస్ కేసెస్ ఆబ్జెక్ట్ ఇస్ ద చైల్డ్. సో మాస్టర్ డీటెయిల్ అనమాట. సో డీటెయిల్ అని రిలేటెడ్ లిస్ట్. ఓకే, సో right, ఓకే. సో ఏం చేస్తానంటే, సో సింపుల్ కింద మనం మాట్లాడుకుంటే కంపెనీ నేమ్ అడ్రస్, కంపెనీకి సంబంధించిన ఫోన్. ఓకే, ఏం కంపెనీ ఎలా వెళ్ళికో అడ్రస్, ఫోన్ 456 సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ వస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ టేబుల్. కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి ఉందా పైన, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ అండ్ కంపెనీ నేమ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎంప్లాయీ ఐడి, అడ్రస్, కంపెనీ AWCO. ఓకే, సో ఇలా సేవ్ అవుతాయి అనమాట. అలాగే ఇంకో రికార్డు, AWCO, ఇలా ఇంకో రికార్డు. ఓకే, సో అంటే ఏంటి, సో రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను నేను మీకు ఐడియా ఉండే ఉంటుంది SQL తెలిస్తే కనుక, డేటాబేస్లో టేబుల్స్ ఎలా సేవ్ అవుతాయని. సో దిస్ విల్ బి ద హియర్, ఇక్కడ ఏమవుతుంది, ప్రైమరీ కీ అంటారు, ఇది ఫారెన్ కీ అంటారు ఆ టెర్మినాలజీలో. ఇక్కడ జస్ట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనమాట. సో ఇక్కడ ఏంది, ఒక కంపెనీకి మల్టిపుల్ ఎంప్లాయీస్. ఓకే, ఒక కంపెనీలో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఎలా దిస్ విల్ బి ద రిఫరెన్స్ ఫీల్డ్ టు దిస్ టేబుల్. ఓకే, పేరెంట్ టేబుల్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఈ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ డీటెయిల్స్. ఓకే, అండ్ దిస్ విల్ బి ద పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, and this will be in the related list and this will be in the detail page. Okay, clear and clear? Yes sir. Yeah, and మనం 2 types లో చెప్పాము, మాస్టర్ డీటెయిల్ అండ్ లుకప్ ఫీల్డ్స్ Clear, చేయడం వల్ల ఈ రిలేషన్షిప్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తామని. ఓకే, when we go with master detail and when we go with the lookup relationship. Okay, సో ఇక్కడ నేను చూసినట్లయితే మన రిక్వైర్మెంట్ ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఇక్కడ I want to relate transaction and transaction line items. అంతేగా, ఒక ట్రాన్సాక్షన్ లో నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉంటాయి, అవునా? ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక ఆర్డర్. ఇక్కడ ఏం లేవా ఫీల్డ్స్? ఓకే, విల్ క్రియేట్ ఇట్ నౌ. సో వ్యూ ఆబ్జెక్ట్, వ్యూ ఫీల్డ్స్, వ్యూ ఆబ్జెక్ట్, సో ప్రైమరీ నేమ్, అంతే కదండి. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం, ఒక ఆర్డర్ డీటెయిల్. సో ఆర్డర్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్ని, మనం ప్లేస్ చేస్తున్న ఆర్డర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ లో ఉంటాయి. ఓకే, నెంబర్ తీసుకుని ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్స్ ఐడి
ఏదో ఒకటి నేను జస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను ఈ ఆబ్జెక్ట్ మీద, అంతే, ఏం లేదు. ఎక్కడ ఉంది ఇక్కడ విజిబిలిటీ అందరికీ చేస్తున్నాను, మీ ఇష్టం. లేదంటే కాదు, ఈ ఒక్క ప్రొఫైల్ సేల్స్ ప్రొఫైల్ లేకపోతే మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ ఇలా కూడా చూస్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ పేజ్ లేఅవుట్, సో ట్రాన్సాక్షన్స్ రిఫ్రెష్ చేస్తే న్యూ క్లిక్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ఒక ఫీల్డ్ వచ్చింది. ఓకే, సో ఒక ట్రాన్సాక్షన్కి నేను ఒక ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ ఐడిలో ఏమున్నాయి, ఈ ట్రాన్సాక్షన్లో ఏముంటుంది, లైన్ ఐటమ్స్ నేను ఏవైతే ఆర్డర్ ప్లేస్ చేస్తానో ఆ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అది ఎక్కడ ఉంటాయి, ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్లో ఇక్కడ ఉంటాయి. సో ఐటమ్ నేమ్, ఐటమ్ ఐడి, ఐటమ్ క్వాంటిటీ ఇవన్నీ ఇక్కడ నేను క్రియేట్ చేశాను. ఓకే, సో ఇది నాకు ఇక్కడ కనిపించాలి. నేను ఎప్పుడైతే ఈ ఐడి క్రియేట్ చేశానో అది ఇక్కడ, సో ఎప్పుడైతే నేను ఇది క్లిక్ చేస్తానో నాకు ఇక్కడ లైన్ ఐటమ్స్, ఈ ఆర్డర్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ కనిపించాలి. ఓకే, సో దట్ మీన్స్ ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్, రైట్. ఈ రెండు టేబుల్స్కి మధ్య రిలేషన్, ఇదివరకు దాకా మనం జస్ట్ క్రియేట్ చేసి వదిలిపెట్టామండి. ఇప్పుడు మన సినారియో ఏంటంటే ఈ రెండింటి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము, ఎక్కడ క్రియేట్ చేయాలి ఫీల్డ్, నాకు ఒక ఆబ్జెక్ట్ ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొకటి ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, ఇక్కడ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఇలా సో ఆన్. ఇప్పుడు ఈ లైన్ ఐటమ్స్ అన్ని బిలాంగ్స్ టు సమ్ ట్రాన్సాక్షన్, రైట్. సో ద ట్రాన్సాక్షన్ ID is available in transaction table, transaction object. యా, సో ఎలా రిలేట్ చేస్తాము, ఎక్కడ ఎలా రిలేట్ చేస్తాము, రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేయాలా, రిలేషన్షిప్ ఫీల్డ్ క్రియేట్ చేస్తే వీ కెన్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్. రిలేషన్షిప్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ చేయాలి అది క్వశ్చన్. రిలేషన్షిప్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ చేయాలి, దిస్ ఇస్ ద చైల్డ్ ఆబ్జెక్ట్, and this is the parent object. Child లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, పేరెంట్ లో పేరెంట్ ఐడి. చైల్డ్ ఈజ్ రిలేటెడ్ టు పేరెంట్, మన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. చైల్డ్ ఈజ్ రిలేటెడ్ టు పేరెంట్, సో చైల్డ్ ఆల్వేస్ రిఫర్స్ టు ద పేరెంట్. సో ఇక్కడ ఏం చేయాలా, పేరెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి, ట్రాన్స్ ఐడి field which will pointing to this object. Okay, ఇక్కడ ఒక రిలేషన్షిప్. ఓకే, and this will be the parent and this will be the child and this will be the master and this will be the details master detail. ఓకే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ ఇస్ ద చైల్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడికి వెళ్ళిపోయి వ్యూ ఫీల్డ్స్ అనండి, అనేసి నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను, రిలేషన్షిప్ ఫీల్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే లుకప్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, ఎక్స్టర్నల్ లుకప్ రిలేషన్షిప్. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టండి, ఈ రెండింటి గురించి మనం చూద్దాం. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో లిమిట్స్ ఉంటాయండి. ప్రతి రిలేషన్షిప్ కి లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ మేము బాగా నేర్చుకోవాలి. ద రిలేషన్షిప్ ఫీల్డ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాన్సాక్షన్ ఐడి ఒక్కటే ఉంటుంది, ఒక రికార్డు. బట్ ఆ ట్రాన్సాక్షన్ కి సంబంధించి లైన్ ఐటమ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, మోర్ దెన్ 1 రికార్డ్ ఉంటుంది. ఓకే, ఇలా ప్రతి రికార్డుకి ఈ రికార్డ్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి ఉండాలన్నమాట. ఓకే, సో ట్రాన్సాక్షన్ ద రిలేషన్షిప్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ ఆ ఫీల్డ్ అనేది అన్ని రికార్డ్స్ కి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ద ఓనర్షిప్ ఆఫ్ ది షేరింగ్ ఆఫ్ డీటెయిల్ రికార్డ్ డిటర్మైన్డ్ బై ద మాస్టర్ రికార్డ్. ఓకే, సో ఈ రికార్డ్ యొక్క ఓనర్ ఎవరు అనేది ఎవరు చెప్తారంటే, ఈ ట్రాన్సాక్షన్ ఐడి పేరెంట్ రికార్డ్ ఉంది కదా, ఈ పేరెంట్ రికార్డ్ కి ఎవరైతే ఓనరో వాళ్ళే దీనికి కూడా ఓనర్. ఓకే, వాళ్ళే ఈ లైన్ ఐటమ్స్ అన్నిటికి కూడా ఓనర్.
పేరెంట్ రికార్డుకి ఎవరైతే ఓనరో వాళ్ళే ఈ లైన్ ఐటమ్ రికార్డ్స్ అన్నిటికీ చైల్డ్ రికార్డ్ ఐటమ్స్ అన్నిటికీ చైల్డ్ రికార్డ్స్ అన్నిటికీ వాళ్ళే ఓనర్ అవుతారు. పేరెంట్ రికార్డుకి ఎవరైతే ఓనరో చైల్డ్ రికార్డ్స్ కూడా వాళ్ళే ఓనర్. ఓకే, అండ్ సో వెన్ ఏ యూజర్ డిలీట్స్ ద మాస్టర్ రికార్డ్ ఆల్ డీటెయిల్ రికార్డ్స్ ఆల్ బి డిలీటెడ్. ఎప్పుడైతే మనము పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేసామో దానికి రిలేటెడ్ చైల్డ్ రికార్డ్స్ అన్ని కూడా డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి ట్రాన్సాక్షనే లేనప్పుడు నాకు దేనికి ఐటమ్స్ లిస్ట్ అన్ని అవసరం లేదు కదా. ట్రాన్సాక్షనే నా దగ్గర లేదు, ట్రాన్సాక్షన్ లేనప్పుడు ఇవన్నీ దేనికి డిలీట్ అయిపోతాయి. ఓకే, సో యా you can create roll up summary fields on the master record to summarize the detailed records. ఓకే, ఇక్కడ రోల్ అప్ సమ్మరీ అంటే ఏంటంటే ఓకే ఒక ట్రాన్సాక్షన్ ఐడి తీసుకున్నట్లయితే ఒక ట్రాన్సాక్షన్ ఐడి సో T-001 ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు, కౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి. ఓకే, ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు, ఐటమ్ 1 2 3 ఐటమ్స్ ఆర్డర్ చేశారు. దట్ ఈస్ ద రోల్ అప్ సమ్మరీ అనమాట. దట్ ఈస్ ద రోల్ అప్ సమ్మరీ. ఓకే, సో ఇలాంటి సినారియోలో రోల్ అప్ సమ్మరీస్ అవి మనము పేరెంట్ మీద క్రియేట్ చేయొచ్చు. రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్ అనేవి రోల్ అప్ సమ్మరీ యూ కెన్ క్రియేట్ రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్స్. ఇక్కడ చూసినట్లయితే రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అని ఉంటుందండి. ఇక్కడ ప్రస్తుతానికి ఇది లేదు. ఓకే, మీరు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దిస్ విల్ ఎనేబుల్ అనమాట. ఓకే, సో అది the relationship field allows user to click on a lookup icon to select a value from the pop-up list. ఓకే, మీరు కాంటాక్ట్స్ లోకి వెళ్ళారనుకోండి, కాంటాక్ట్స్ లోకి వెళ్తే ఆ కాంటాక్ట్ ని ఏ అకౌంట్ లోకి పెట్టాలి అనేది కాంటాక్ట్స్ లోకి వెళ్ళిపోయి మీరు ఏదో ఒకటి పార్ట్నర్ అకౌంట్స్ రిపోర్ట్స్ అవి. ఓకే, కాంటాక్ట్స్ గో. సో ఇక్కడ అకౌంట్ నేమ్ ఉంది కదా, ఈ అకౌంట్ నేమ్ ఇది లుకప్ సెర్చ్ బాక్స్ అనమాట. ఈ అకౌంట్ నేమ్ ఇనిషియల్ గా మీరు క్రియేట్ చేసినప్పుడు రాదు. సో లేదంటే ఒక కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేద్దాం, సింపుల్ గా సరిపోతుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాంటాక్ట్స్, న్యూ కాంటాక్ట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అకౌంట్ నేమ్ కి లుకప్ ఐకాన్ అంటారు, లుకప్ ఫీల్డ్. సో ఇది లుకప్ ఫీల్డ్ అనమాట. అకౌంట్ నేమ్ అనేది లుకప్ ఫీల్డ్. సో ఉన్న అకౌంట్స్ ని మనం సెర్చింగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటే లుక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ as దిస్ ఇస్ ద లుకప్ ఫీల్డ్ అనమాట. అదే స్టేట్మెంట్ చెప్తున్నారు అక్కడ. సో ద రిలేషన్షిప్ ఫీల్డ్ అలౌస్ యూజర్స్, ఏదైతే ఫీల్డ్ మనం క్రియేట్ చేస్తున్నామో రిలేషన్షిప్ ఫీల్డ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో దానికి లుకప్ ఐకాన్ ఉంటుంది. ఆ లుకప్ ఐకాన్ దిస్ ఇస్ కాల్డ్ ద లుకప్ ఐకాన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఒక పాపప్ లిస్ట్ వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఈ పాపప్ లిస్ట్ వస్తుంది. ఈ పాపప్ లిస్ట్ వచ్చినప్పుడు ద మాస్టర్ ఆబ్జెక్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్. అందులో వస్తున్నాయి కదా లిస్ట్. ఈ లిస్ట్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రైనింగ్ అకౌంట్ అంటే దీస్ ఆర్ ద అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ ఈస్ ద పేరెంట్ ఆబ్జెక్ట్. అకౌంట్ ఈస్ ద పేరెంట్ ఆబ్జెక్ట్ టు దిస్ కాంటాక్ట్స్ కి అకౌంట్స్ పేరెంట్ అనమాట. పేరెంట్ లో ఉన్న లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని ఇక్కడ వస్తాయి అని చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్ కి. ఓకే, క్లియర్ అండి? ఇవి ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నామంటే దిస్ ఇస్ ద డేటా టైప్ master detail relationship. Okay, sir. Related to we are creating a relationship field on the transaction line item, and this is related to transaction, right? Child is related to parent. Transaction line item is related to transaction. Click next. So ఆ ఫీల్డ్ యొక్క నేమ్ ట్రాన్సాక్షన్ అని ఇచ్చేస్తున్నాను. Okay, so this will defines the relationship transaction object. Okay, so child relationship name అంటే ఇది అలా వదిలిపెట్టేసాను. ప్రెసెంట్ రీడ్ రైట్ అన్ని ఇచ్చేస్తున్నాము. yellow repairing child records can be reparented to other parent records. ప్రస్తుతానికి అదేమో వదిలేసేయండి. క్లిక్ ఆన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో విజిబిలిటీ ఇక్కడ చూసినట్లయితే మనం ఏం ఎడిట్ చేయడానికి లేదు. ఎందుకు ఎడిట్ చేయడానికి లేదు? కొన్నిటికేమో విజిబిలిటీ వీఆర్ ఏబుల్ టు సెలెక్ట్ అండ్ డీసెలెక్ట్, బట్ ఫర్ దిస్ ఫీల్డ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్. ఎందుకని?
ఎందుకని? సిన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫీల్డ్, సిన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ పర్మనెంట్ అనమాట. వన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసామంటే రికార్డ్స్ లోకి, చైల్డ్ రికార్డ్స్ లోకి వన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసాము అంటే, ఫీల్డ్ ఎస్టాబ్లిష్ చేసాము అంటే, that field should be mandatory for any profile. That field, this transaction ID reference field is mandatory for all the profiles for all the users అనమాట. అది that is the reason we are now ఎవరికైనా సరే పర్మనెంట్, అది మ్యాండేటరీ. అండ్ దిస్ ఇస్ ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ లేఅవుట్. ఓకే, ఆ లేఅవుట్ లో కనిపించాలి. సో ఇది చూడండి, నెక్స్ట్ స్టెప్ ఇది యాడ్ కస్టమ్ రిలేటెడ్ లిస్ట్. యాడ్ కస్టమ్ రిలేటెడ్ లిస్ట్ ప్రీవియస్ గా అయితే మనకి రాలా, ఇది ప్రీవియస్ గా అయితే మనకి ఇది రాలేదు. గుర్తుందా మీకు? ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు మనకి 4 స్టెప్స్ వస్తాయి. ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది, నెక్స్ట్ పేజ్ లేఅవుట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొత్త స్టెప్ కస్టమ్ రిలేటెడ్. ఇది ఎందుకు వస్తుంది? కస్టమ్ రిలేటెడ్ లిస్ట్ కస్టమైజ్ చేస్తున్నాం అంటే ఏంటి? ఇక్కడ కాంటాక్ట్స్ అకౌంట్స్ లోకి వచ్చి నువ్వు అకౌంట్ అని ట్రైనింగ్ అకౌంట్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నీ కాంటాక్ట్స్ కనిపించాలా లేదా, ఇక్కడ నువ్వు కాంటాక్ట్స్ కనిపించాలా లేదా, ఓకే అనేది చెప్తున్నాం అనమాట. యాడ్ కస్టమ్ రిలేటెడ్ లిస్ట్, యాడ్ కస్టమ్ రిలేటెడ్ లిస్ట్. రిలేటెడ్ లిస్ట్ లో పేరెంట్ యొక్క రిలేటెడ్ లిస్ట్ లో ఈ కాంటాక్ట్, ఈ లైన్ ఐటమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కనిపించాలా లేదా అని చెప్పి డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇది లేబుల్ అవుతుంది. ట్రాన్సాక్షన్ లేఅవుట్, ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ట్రాన్సాక్షన్ లేఅవుట్ లో ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ అనే రిలేటెడ్ లిస్ట్ క్రియేట్ అయ్యి, ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్ లో ఆబ్జెక్ట్, ఇక్కడ ఇది ఒక ట్రాన్సాక్షన్ ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా ట్రాన్సాక్షన్స్? లైన్ ఐటమ్స్ ఏమీ లేవు. నేను క్రియేట్ చేసిన తర్వాత ఈ సెక్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది, రిలేటెడ్ లిస్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో సేవ్, క్లిక్ సేవ్. ఓకే, సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేయండి, ఈ పేజ్ రీఫ్రెష్ చేయండి. ఇది చూడండి, ఇక్కడ ఇది వచ్చేసింది ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్. ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించి అంటే మీరు ఆ ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు కనుక ఆ ఆప్షన్ అన్చెక్ చేస్తే ఇక్కడ మనకు కనిపించవు. ఇది పేరెంట్ రికార్డు, ట్రాన్సాక్షన్ అనేది పేరెంట్. ఈ పేరెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ అనేవి చైల్డ్స్, అవి ఇక్కడ కనిపించాలి. ఇక్కడ కనిపించాలి అంటే ఈ షుడ్ బి ఎనేబుల్ దట్ ఆప్షన్ అనమాట. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ రిలేటెడ్ లిస్ట్ అనేది మీరు ఎనేబుల్ చేస్తే, ఎలో చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు లైన్ ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. న్యూ లైన్ ఐటమ్. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ ఫీల్డ్ ఒకటి క్రియేట్ అయిపోయింది, ఇందాక లేదు. ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది. ఓకే, సో ఐటమ్ 1, ఐటమ్ ఐడి, క్వాంటిటీ, ఐటమ్ ప్రైస్, టోటల్, అది ఐటమ్ ప్రైస్ లిస్ట్. ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది? ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది. క్లిక్ సేవ్. ఓకే, సో అలానే సేమ్ ఇంకో ఐటమ్ చేద్దాం, ఇంకో ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఐటమ్ 2, ఐటమ్ ఐడి, క్వాంటిటీ 1, ప్రైస్, టోటల్. ఏ ట్రాన్సాక్షన్ కి సంబంధించింది? ట్రాన్సాక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్ లో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ లో ప్రజెంట్ ఏమీ లేవు, రీఫ్రెష్ చేయండి. మనం క్రియేట్ చేసిన 2 ఐటమ్స్ లిస్ట్ ఇక్కడ వస్తాయి. సో దిస్ ఇస్ ద వే వి ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి మనం క్రియేట్ చేసాం మాన్యువల్ గా రిలేషన్షిప్ ఆబ్జెక్ట్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే అకౌంట్స్ కి డిఫాల్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన పని అంతా ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసి మనకి ఇచ్చేసారు. ఓకే, సో కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి రిలేటెడ్ లిస్ట్ లో. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి మనం ప్రతి ఒక్కటి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్, ఇది మాస్టర్, ఇది డీటెయిల్ అన్నమాట. ఓకే, సో ఇంకో పాయింట్, మనం ఇప్పుడు మాస్టర్, ఇతను ఉన్నాడు మాస్టర్, నేను ఇతన్ని డిలీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ నాకు ఇంకా ఏమీ లేవు, ట్రాన్సాక్షన్స్ లో నాకు ఏమీ లేవు. అలాగే ట్రాన్సాక్షన్ లైన్ ఐటమ్స్ లో కూడా ఏమీ లేవు. మాస్టర్ ని డిలీట్ చేస్తే లైన్ ఐటమ్స్ చైల్డ్ కూడా డిలీట్ అయిపోతుంది. మాస్టర్ డీటెయిల్, మాస్టర్ లేనప్పుడు డీటెయిల్స్ అని నాకు దేనికి?
డిలీట్ అయిపోయినాయి. మాస్టర్లోకి వెళ్ళండి, ఇక్కడ మాస్టర్కి వెళ్ళండి. ఇవన్నీ తీసేస్తున్నాను, కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఇది మాస్టర్. ఈ మాస్టర్లో రీసైకిల్ బిన్ చూడండి. రీసైకిల్ బిన్ చూసినట్లయితే ఇది మాస్టర్ డీటెయిల్. మళ్ళీ ఏం చేస్తానంటే అన్డిలీట్ చేస్తున్నా. అన్డిలీట్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. ఇది ఐసిఐసిలోకి పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏం లేవు కదా, రిఫ్రెష్ చేయండి, ఆ రెండు వస్తాయి. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చేసినప్పుడు మాస్టర్ డిలీట్ అయితే ఆటోమేటిక్గా డీటెయిల్ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. మాస్టర్ లేనప్పుడు ఆ ఆర్ఫన్ రికార్డ్స్ అవుతాయి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అకౌంట్ లేనప్పుడు కాంటాక్ట్స్ అవసరం లేదు. అకౌంట్ లేనప్పుడు కాంటాక్ట్స్ డిలీట్ అయిపోతాయి. అకౌంట్ డిలీట్ చేస్తే కాంటాక్ట్ డిలీట్ అయిపోతుంది. మాస్టర్ డిలీట్ చేస్తే డీటెయిల్స్ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అండ్ లుకప్ రిలేషన్షిప్. ఓకే, లుకప్ రిలేషన్షిప్ కూడా చూద్దాము. ఓకే, ఇది క్లియరే కదా. ఐ మీన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వెన్ యూ డిలీట్ మాస్టర్ రికార్డ్, వాట్ విల్ హ్యాపెన్, వెదర్ ద చైల్డ్ రికార్డ్స్ విల్ బి అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ అని అడుగుతారు అనమాట. ఓకే, అదొక ఇంటర్వ్యూ క్వశ్చన్ పడుతుంది. ట్రాన్సాక్షన్స్. సో ఇక మనం చూసినట్లయితే ఈ ట్రాన్సాక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ఏదో. సో మనకి 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్ నుంచి వచ్చింది, ఏ కాంటాక్ట్ చేశాడు? బేసిక్గా ట్రాన్సాక్షన్ అనేది ఏంటి, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ ఆపర్చునిటీస్ లో ఆర్డర్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం చెప్పాలి, అకౌంట్కి మ్యాప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ అనమాట. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది, ఐ వాంట్ టు రిలేట్ ట్రాన్సాక్షన్ టు అకౌంట్ అన్నమాట. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ అకౌంట్ ఇదేమవుతుంది, ఈ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. చైల్డ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అకౌంట్ నుంచి మల్టిపుల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కదా, ఈ ట్రాన్సాక్షన్ కి మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, అకౌంట్ ట్రాన్సాక్షన్ అకౌంట్ ఒక అకౌంట్ నుంచి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. సో ఇప్పుడు రిలేషన్షిప్ ఫీల్డ్ ఎక్కడ క్రియేట్ చేయాలి, మనము ట్రాన్సాక్షన్స్ మీద చేయాలి. వ్యూ fields and new field. I want to create this relationship using lookup relationship field. ఓకే, ఈ రిలేషన్షిప్ ని లుకప్ ద్వారా నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను. ఓకే, related to account. This relationship is related to account, and this field defines the relationship to account subject, account transaction. Just leave it as it is. ఇక్కడ చూడండి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కోసం ఏ ప్రొఫైల్ కి విజిబిలిటీ ఉండాలి అనేది డిసేబుల్ అయిపోయింది. డీసెలెక్ట్ చేయడానికి లేదు, సెలెక్ట్ చేయడానికి లేదు. బట్ హియర్ వెన్ వీఆర్ యూజింగ్ లుకప్ రిలేషన్షిప్ ఫీల్డ్, it is allowing us to
ఎడిట్ ద విజిబిలిటీ యాక్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ డిఫరెన్స్. ఓకే, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఇచ్చినప్పుడు మాస్టర్ డీటెయిల్ కి అది మ్యాండేటరీ ఫీల్డ్. లుకప్ వచ్చేసరికి మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. అనమాట. సో విజిబిలిటీ అండ్ క్లిక్ నెక్స్ట్. ట్రాన్సాక్షన్ లేఅవుట్ లో కనిపించాలి. ట్రాన్సాక్షన్ లేఅవుట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చి రిలేటెడ్ లిస్ట్. ఎవరికి? అకౌంట్ కి సంబంధించిన రిలేటెడ్ లిస్ట్. ఇది అకౌంట్ కి సంబంధించిన రిలేటెడ్ లిస్ట్. అకౌంట్ లో ట్రాన్సాక్షన్స్ లేవు ఇప్పటిదాకా. ఏదో ఒక మీరు అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేస్తే కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, కేసెస్ ఉన్నాయి, కానీ ట్రాన్సాక్షన్స్ లేవు. నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో పేజ్ లేఅవుట్, ఇక్కడ మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ ఉన్నాయి కదా, ఏ పేజ్ లేఅవుట్ లో కనిపించాలా? ఓకే, నాకు అన్నిట్లో అవసరం లేదు. సో అన్చెక్ చేసుకోండి. నాకు అన్ని పేజ్ లేఅవుట్స్ లో ఈ ట్రాన్సాక్షన్ కనిపించాల్సిన అవసరం లేదు. నా వాటిల్లో అకౌంట్ పేజ్ లేఅవుట్ ఈ మూడిట్లో కనిపిస్తే చాలు. ఓకే, అండ్ క్లిక్ సేవ్. ఓకే, లుకప్ ఫీల్డ్ పెట్టేసాం. ఓకే, సో నా అకౌంట్ తీసుకుంటున్నాను. ఈ అకౌంట్ తీసుకొని ఈ అకౌంట్లో నాకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్స్ లో ఏదన్నా ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయండి, ఎడిట్ చేస్తే ఇక్కడ కొత్త ఫీల్డ్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, న్యూ ఫీల్డ్. అదేంటిది? అకౌంట్ సెలెక్ట్ చేసుకో. టాటా సెలెక్ట్ చేస్తున్నా. నేను టాటాకి మ్యాప్ చేస్తున్నా. ఉన్న వాటిల్ని టాటాకి మ్యాప్ చేస్తున్నా. ఎడిట్. రెండు ఒకేలా ఉంటాయండి. మాస్టర్ డీటెయిల్, లుకప్ రిలేషన్షిప్, ఫీల్డ్ క్రియేషన్, లుకప్ ఐకాన్ అన్ని బాగానే ఉంటాయి. బట్ ఫంక్షనాలిటీ వైజ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో అకౌంట్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏం లేవు కదా టాటాకి సంబంధించి. జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఆ రెండు ఇక్కడ వచ్చినాయి, ఈ రెండు ఇక్కడ వచ్చినాయి. రైట్, ఈ రెండు ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. లుకప్ ద్వారా కూడా మనము రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ద మేజర్ డిఫరెన్స్ చూద్దాం. ఐ వాంట్ టు డిలీట్ దిస్ టాటా. ఈ అకౌంట్ నుంచి నా దగ్గర నాకేం రావట్లేదు. ఓకే, అకౌంట్ డిలీషన్ ప్రాబ్లమ్స్. ఓకే, కేసెస్ ఉన్నాయా అకౌంట్కి సంబంధించి? కేసు క్లోజ్ చేసేద్దాం. So transactions, cases, closed, contacts. Now I want to delete this account delete చేస్తున్నాను. Data could not be completed because it is associated with the following cases. If the following table is empty, it is because you do not have access to the records restricting the deleter. Case close చేసాం కదా. అకౌంట్స్, టాటా వాడు వెళ్ళిపోయాడు. రైట్, మన దగ్గర ఉన్న అకౌంట్స్లో టాటా లేదు. టాటాని తీసేసాను నేను. టాటాని తీసేస్తే నా ట్రాన్సాక్షన్స్ కూడా వెళ్ళిపోవాలి. రైట్, దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు టాటా. అలానే ఉన్నాయి.
నా ట్రాన్సాక్షన్స్ అలానే ఉన్నాయి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు మాస్టర్ డీటెయిల్, మాస్టర్ వెళ్ళిపోయాడంటే మాస్టర్ని డిలీట్ చేస్తే డీటెయిల్ రికార్డ్స్ కూడా డిలీట్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యూజింగ్ లుకప్ ఫీల్డ్ ద్వారా మనం రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే అదేమవుతుంది, మాస్టర్ పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్స్ అలానే ఉండిపోతాయి అనమాట. చైల్డ్స్ అలానే ఉండిపోతాయి. డిఫరెన్స్ ఫైండ్ చేశారు కదా, రెండు ఎస్టాబ్లిష్ చేస్తాయి రిలేషన్షిప్ ని, వన్ టు మెనీ రిలేషన్షిప్ ని. ఓకే, ఓకే సార్. అండ్ లెట్ మీ యాడ్ ది products. క్లాస్ హెవీ అవుతుంది సార్ రోజు. టైం ఎక్కువ పడుతుంది సార్ క్లాస్ తగ్గిద్దాం. సబ్జెక్ట్ అలాంటిది, సినారియోస్ మనం 1 to 1 తీసుకుని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సరే అయితే ఆపుతానులే. సరిపోదు, గంట సేపు, గంటన్నర కావాల్సిందే. సో యా, గంటన్నర కూడా సరిపోవట్లేదు మనకి. ఓకే, లెట్స్ సీ, చూద్దామండి. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. సో ఇవి ఉంటాయి కదా, ఐ వాంట్ టు రిలేషన్షిప్ రిలేటెడ్ ఇవి సినారియోస్, టు అకౌంట్ రిలేషన్షిప్. సరే, ప్రొడక్ట్ కి ట్రాన్సాక్షన్స్ కి మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ప్రొడక్ట్స్ కి ట్రాన్సాక్షన్ లుకప్ ఎస్టాబ్లిష్ చేయండి. అలాగే ఐ వాంట్ సేల్స్ అడ్మిన్ టు బిజినెస్, ఇది నేను చెప్తాను. అది ఇది డిఫరెంట్, ఇది హైరార్కియల్ రిలేషన్షిప్, ఇది నేను చెప్తాను. ఇది మీరు చేయాలండి, ఇది నేను చెప్పట్లేదు. ప్రొడక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఇది నేను రేపు చెప్తాను. క్లియరా? క్వరీస్ ఏం లేవు కదా? ఓకే, ఓకే, వెళ్ళదు. బాయ్ అండి.